ఎల్సిలా బుక్స్ పాడ్కాస్ట్కు స్వాగతం. మనలో చాలామందికి జీవితంలో ఏదో ఒక దశలో ఏదో ఒక లోటున్నట్టు ఆ ఖాళీని ఎవరో ఒకరొచ్చి పూరిస్తే బాగుండను అని అనిపిస్తూ ఉంటుంది కదా. సరిగా అలాంటి భావనల గురించే మనం ఈరోజు మాట్లాడుకోబోతున్నాం. 1995లో వచ్చిన ఒక అద్భుతమైన పుస్తకం డెబ్బీ జోన్స్ ఇంకా జాకీ కెండాల్ రాసిన లేడీ ఇన్ వెయిటింగ్ గురించి లోతుగా తెలుసుకుందాం. అవును, ఈ పుస్తకం మొదలవ్వడమే ఒక సూటైన ప్రశ్నతో. అదేంటంటే, అసలు దేనికోసం ఎదురుచూస్తున్నారు? ఇది ఒక్కసారి మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న కదా. చాలాసార్లు జీవితంలోకి ఎవరో ఒకరొస్తేనే లైఫ్ కంప్లీట్ అవుతుందని ఆ ఒక్క వ్యక్తి కోసం ఆశగా ఎదురుచూస్తూ ఉంటాం. ఈ పుస్తకం సరిగ్గా ఆ ఎదురుచూపు వెనకున్న ఆలోచననే ప్రశ్నిస్తుంది. ఇక్కడే ఈ పుస్తకం మన ఆలోచనల్ని ఒక పెద్ద మలుపు తిప్పుతుంది. విషయమేంటంటే, ఇది సరైన వ్యక్తిని వెతకడం గురించి కాదట. అసలు పాయింట్ ఏంటంటే, మనం సరైన వ్యక్తిగా ఎలా మారాలి అనేది. అంటే ఒక పార్ట్నర్ కోసం వెతకడం అనే దాన్ని మన పర్సనల్ ఇంకా స్పిరిచువల్ గ్రోత్ జర్నీగా ఎలా మార్చుకోవచ్చో ఈ పుస్తకం చెబుతుంది. సరే, ఈ కాన్సెప్ట్ని ఇంకా బాగా అర్థం చేసుకోవడానికి రచయితలు ఒక పవర్ఫుల్ మెటాఫర్ అంటే ఒక రూపకాన్ని వాడారు. అదే అలబాస్టర్ బాక్స్. ఇది ఒక ప్రాచీన సంప్రదాయం నుండి వచ్చింది. అసలు ఈ అలబాస్టర్ బాక్స్ కథేంటి అంటే, పూర్వకాలంలో ఒక యువతికి పెళ్లి సమయంలో కట్నంగా ఒక పెట్టె ఇచ్చేవారట. అందులో చాలా విలువైన సుగంధ తైలముండేది. ఆ పెట్టె ఆమె భవిష్యత్తుకు, ఆమె కలలకు ఒక సింబల్ అనమాట. ఇక తన జీవితాన్ని భర్తకు అంకితం చేస్తున్నానని చెప్పడానికి గౌరవ సూచకంగా ఆ పెట్టెను అతని కాళ్ల దగ్గర పగలగొట్టేవారు. అదండి సంగతి. ఇప్పుడు ఈ పుస్తకం అదే ప్రశ్నను మనవైపు తిప్పుతోంది. మన అలబాస్తర్ బాక్స్లో ఏముంది అంటే, మన మనస్సులో దాచుకున్న ఆశలేంటి, మన కలలు, మన ఫ్యూచర్ గురించిన ఎక్స్పెక్టేషన్స్ ఏంటి? ఒక్కసారి ఒక్క క్షణం దీని గురించి ఆలోచిద్దాం. ఇక్కడే రచయితలు ఒక చాలా ముఖ్యమైన సలహా ఇస్తున్నారు. మన కలలు, ఆశలతో నిండిన ఆ బాక్స్ను ఒక మనిషి కోసం కాదు, దాన్ని దేవుని దగ్గరకు తీసుకువెళ్ళి ఆయన ముందు పగలగొట్టాలట. సింపుల్గా చెప్పాలంటే, మన ఆశలన్నీ, మన భవిష్యత్తంతా ఒక వ్యక్తిపై పెట్టకుండా దేవునిపై కేంద్రీకరించాలి. మన ప్రయారిటీస్ని మార్చుకోవడంలో ఇదే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్. మరి ఇలా దేవునికి మనల్ని మనం సమర్పించుకోవడం అంటే ప్రాక్టికల్గా ఎలా ఉంటుంది? దీన్ని అర్థం చేసుకోవడానికి ఈ పుస్తకం మనకు రూత్ కథను చెబుతుంది. తను తన జీవితంలో అంతా కోల్పోయి ఒక చాలా కష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన సిచ్యువేషన్లో ఉంది. ఆమె అన్న ఈ మాటలు చూడండి ఎంత పవర్ఫుల్గా ఉన్నాయో. రూత్ తన సొంత దేశాన్ని, తన వాళ్లని అన్ని వదిలేసి తన అత్త నయోమీతో పాటు అసలు పరిచయం లేని ఒక కొత్త ప్రదేశానికి వెళ్లడానికి డిసైడ్ అయింది. ఇది జస్ట్ ఒక జర్నీ కాదు, ఇది ఒక కొత్త మార్గం పట్ల, ఒక కొత్త విశ్వాసం పట్ల ఆమె చూపిన సంపూర్ణ సమర్పణ. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కంపారిజన్ ఉంది. రూతు తీసుకున్న నిర్ణయాన్ని తన తోడికోడలు ఓర్పా నిర్ణయంతో పోలుస్తారు. ఓర్పా చాలా లాజికల్గా ఆలోచించింది. ఎక్కడైతే తనకు మళ్లీ పెళ్లయ్యే ఛాన్స్ ఉందో, తన వాళ్ళున్నారో అక్కడికి తన సొంత ఊరికి తిరిగి వెళ్ళిపోయింది. కాని రూతు ఫ్యూచరేంటో తెలీదు, అంత అన్సర్టన్గా ఉంది. అయినా సరే కంటికి కనిపించేదానికంటే ఎక్కువగా విశ్వాసాన్ని నమ్మింది. సరే, విశ్వాసంతో ఒక దారిని ఎంచుకున్నాం. ఆ తర్వాతేంటి? వాట్ నెక్స్ట్? ఇక్కడే ఈ పుస్తకం మన ఫోకస్ని బయటి ప్రపంచం నుండి మన లోపలికి, అంటే మన క్యారెక్టర్ని, మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకోవడం వైపు మళ్లిస్తుంది. మళ్ళీ ఇక్కడ కూడా ఒక బ్యూటిఫుల్ మెటఫర్ ఉంది. చూడండి, ఒక ఆల్చిప్ప లోపలికి ఒక చిన్న ఇసుక రేణువు వెళ్తే అది దానికి చాలా ఇబ్బంది పెడుతుంది. కాని ఆ ఆల్చిప్ప ఏం చేస్తుందంటే, ఆ ఇబ్బందినే ఒక అందమైన ముత్యంగా మారుస్తుంది. వావ్! అలాగే ఒంటరితనం, మన లైఫ్లో వచ్చే ఛాలెంజెస్ కూడా మనలో మంచి గుణాలనే ముత్యాలను తయారు చేయడానికి వచ్చిన అవకాశాలట. ఇక్కడ ఈ టేబుల్ చూస్తే రెండు వేర్వేరే అప్రోచెస్ క్లియర్గా కనిపిస్తాయి. ఒకవైపు మంచి క్యారెక్టర్పై ఫోకస్ చేయడం, దేవుని టైమింగ్ని నమ్మడం. ఇంకోవైపు కేవలం బయటి అందం, మన సొంత ప్లాన్స్ అన్నీ మనమే కంట్రోల్ చేయాలనే ఆతృత. చూసారా ఈ రెండింటి మధ్య ఎంత తేడా ఉందో? ఇది మనల్ని మనమెక్కడ ఉన్నామో చెక్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, మరి ఈ మంచి గుణాలని డెవలప్ చేసుకోవడం ఎలా? దీనికి ఈ పుస్తకం ఒక సింపుల్ 4 స్టెప్ ప్రాసెస్ చెబుతోంది. స్టెప్ 1, మనలో ఉన్న చెడు పూసలని
అంటే అసూయ, గొడవపడే తత్వం లాంటి నెగటివ్ క్వాలిటీస్ని నిజాయితీగా గుర్తించడం. స్టెప్ 2 ఆ తప్పుని ఒప్పుకోవడం. స్టెప్ 3 దేవుని క్షమాపణను తీసుకోవడం. ఇక ఫైనల్గా స్టెప్ 4 ప్రేమ, సహనం, దయలాంటి మంచి ముత్యాలని మనలో పెంపొందించడానికి పరిశుద్ధాత్మకు అవకాశమివ్వడం. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన పాయింట్ ఉంది. ఈ క్యారెక్టర్ డెవలప్మెంట్ అంతా పెళ్లి కోసం ఖాళీగా వెయిట్ చేస్తూ కూచోడానికి కాదట. లైఫ్ పెళ్లి తర్వాతే స్టార్ట్ అవుతుంది అని టైం వేస్ట్ చేయకుండా ఇప్పుడున్న ఈ సమయాన్నే మంచిగా వాడుకుంటూ ఇతరులకు సేవ చేయడమే అసలు గోల్. సరే, దేవుడి మీద నమ్మకం ఉంచడం, మంచి క్యారెక్టర్ పెంచుకోవడం, సర్వ్ చేయడం ఇవన్నీ చేస్తున్నాం. మరి ఫైనల్గా ఈ జర్నీ మొత్తం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది? దీనివల్ల వచ్చే రిజల్ట్ ఏంటి? ఈ పుస్తకం ప్రకారం మన అల్టిమేట్ గోల్ ఏంటి? ఇక్కడ పుస్తకం మనందర్నీ ఆలోచింపజేసే ఒక నిజాన్ని చెబుతోంది. మనలో చాలామంది సింగిల్గా ఉండం కాబట్టే మన లైఫ్ ఇన్కంప్లీట్గా ఉందని ఫీల్ అవుతాం. కానీ ఆ ఇన్కంప్లీట్నెస్ అనేది ఒంటరితనం వల్ల రాదట. మన జీవితం యేసుతో నిండి లేకపోవడం వల్లే ఆ ఫీలింగ్ వస్తుందట. అంటే ఇది రిలేషన్షిప్ ప్రాబ్లం కాదు, స్పిరిచువల్ ప్రాబ్లం. అందుకే నిజమైన కంప్లీట్నెస్ అంటే ఇదే. పెళ్లి అయినా కాకపోయినా దానితో సంబంధం లేకుండా దేవునితో మనకు ఉన్న రిలేషన్షిప్లో కంప్లీట్గా సంతోషంగా ఉండగలగడం. ఇదే ఈ పుస్తకం మనకు ఇచ్చే అల్టిమేట్ ప్రామిస్. ఇంకొకరిపై ఆధారపడని సంపూర్ణత్వాన్ని మన స్పిరిచువల్ లైఫ్లోనే వెతుక్కోవడం అన్నమాట. రచయితలు ఒక విషయాన్ని చాలా స్ట్రాంగ్గా చెబుతున్నారు. అదేంటంటే, మనల్ని ఇంకొకరిని కంప్లీట్ చేయడానికి దేవుడు సృష్టించలేదట. వాళ్లకు కాంప్లిమెంట్ చేయడానికి, అంటే ఒకరికొకరు తోడుగా ఉండటానికి సృష్టించారట. ఒక హెల్దీ మ్యారేజ్ అంటే ఇద్దరు సగం సగం మనుషులు కలిసి ఒకటి అవ్వడం కాదు. ఆల్రెడీ కంప్లీట్గా ఉన్న ఇద్దరు వ్యక్తులు కలిసి ఒకరికొకరు సపోర్టుగా నిలవడం. ఫైనల్గా చెప్పాలంటే, లేడీ ఇన్ వెయిటింగ్ పుస్తకం మన ఫోకస్ని బయట ఒక పార్ట్నర్ని వెతకడం నుండి లోపల మన ఆధ్యాత్మిక జీవితాన్ని కట్టుకోవడం వైపు మారుస్తుంది. చివరికి మనల్ని ఒకే ఒక ప్రశ్నతో వదిలేస్తుంది: నిజమైన సంపూర్ణత అసలెక్కడి నుండే వస్తుంది? వీలైతే పుస్తకాన్ని తప్పకుండా సంపాదించి చదవండి. అందులోని విషయాలు ఆలోచించండి. మీరు తప్పకుండా దీవించబడతారు. విన్నందుకు ధన్యవాదాలు. మరిన్ని ఇలాంటి మంచి పుస్తకాల విశ్లేషణల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.